అనాల్సిన మాటలన్నీ అనేసి ఇప్పుడు వచ్చి సారీ అని చెప్పానంటే ఊరుకుంటాం అనుకున్నావా? ఇంగ్లీష్ భాషలో నాకు నచ్చని పదం సారీ. నిన్ను యాంకర్ గా పెట్టినందుకు ఆడియన్స్ కి సారీ చెప్పాలి, నీకెందుకు? ఇక్కడ ఎవరున్నారు తెలుసా? కోటి గారు. తెలుసా అసలు కోటి గారి గురించి నీకు? హ్యాబిట్స్ గురించి తెలుసు. సార్ చూడండి సార్ ఏం మాట్లాడుతుందో. ఫస్ట్ ఈ షోలో వర్ణవి ఉందని రావడానికి చాలా ఆనందపడ్డాను. ఆనందపడే లోపు ఈ రాక్షసి ఉందన్నారు. కోతి గారు అలా అంటారేంటి? మీరందరూ నాకు చాలా ఇష్టం. కొంతమందికి ఇష్టం గ్రీన్ టీ, కొంతమందికి ఇష్టం లెమన్ టీ, అందరికి ఇష్టం కోతి. కోతి కోటి కోటి కోతి కోతి కోటి గారు అంటే నీకు అంత ఇష్టమా? కష్టపడితే కోటీశ్వర్లు అవుతారేమో, కోతి గారు మాత్రం అవ్వరు. వెళ్ళిపోతారు. రాగానే ఇంతకుముందు ఫస్ట్ మాతో మాట్లాడేదానివి, ఇప్పుడు ఏంటి కోటి గారితో డైరెక్ట్ అయిపోయి బొట్టలు వేసుకుందామనే? డైరెక్ట్ ఇచ్చి నమ్ముకుంటే పని వదలేదు. అందుకే మ్యూజిక్ డైరెక్టర్ నమ్ముకున్నాను. కరెక్ట్ గా చెప్పావు నాన్న. ఇదిగో ఈ బిస్కెట్ తీసుకో. థ్యాంక్ యూ అన్నయ్య. 6 నెలల నుంచి భజన చేస్తున్న నాకు కొంతమంది ఏమీ ఇవ్వట్లేరు, కానీ మీరు నేను వేసిన 2 బిస్కెట్లకి 4 బిస్కెట్లు ఇచ్చారు. సరే కోటి గారి గురించి ఏమైనా తీసుకొచ్చావు మరి? ఒక్క నిమిషం. ఏంటిది ఎంత ఉంది? రామకోట కోతి కోతి తాయి కోతి రామ కోతి ఎలాగో నాకు కోతి కోతి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఎందుకు నీకు ఆయన ఎంత రెమ్యూనరేషన్ కావాలంటే ఆయన పేరు తెలుసుకుంటే కోతి అని చెప్తా. నీలాంటి వాళ్ళు తల తిక్కగా మాట్లాడినప్పుడు కోతి నమస్కారాలు అని మళ్ళీ అయినా తెలుసుకెళ్ళిపో. బాబు అరే ఇక్కడ నుంచి అమ్మాయిని చేసి మన షోలో ఏదైనా మాట్లాడంటారు, నా వల్ల కాదురా. కోతి విద్యలు కోతి కొరకే అంటారు కదా. అందులో కోతి ఎవరు? అయిలే కోటి కోటి గారు. కోతి గారు. మళ్ళీ నువ్వు ఇలా వచ్చి మాటలు చెప్తే మ్యూజిక్ డైరెక్టర్ లో ఛాన్స్ ఎవరు? అసలు పాట పాడితే అప్పుడు తెలుస్తుంది నీ టాలెంట్ అంటే కోటి గారికి. మరి శైలజమ్మని అడిగి ఎలా పాడాలో నేర్చుకో ఫస్ట్. సరిగమప మొత్తం నన్ను చూసి వణుకుతుంది. చలికాలం పైగా రాత్రి షూటింగ్ పెట్టి మీ వాళ్ళు అనుకుతుంది అంటారేంటి? నేనెవరో తెలుసా నీకు అసలు? నేనే శివగామిని, నేను చెప్పిందే శాసనం. నేను ఇస్రోకి సైన్ తీసింది. కానీ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు పాప. మీరు శివగామి అంటే మేము నమ్మాలా? నువ్వు సైంటిస్ట్ అంటే నేను నమ్మలా? ఎక్కువ మాట్లాడుతున్నావు, కొంచెం తగ్గించు నువ్వు. చిన్నపిల్ల కదా, పోన్లే వదిలేద్దాం. సరే వదిలేద్దాం, ఈ పాటికి వదిలేద్దాం. నెక్స్ట్ టైం నుంచి సరిగ్గా మాట్లాడతా అని చెప్పు. నెక్స్ట్ టైం నుంచి సరిగ్గా మాట్లాడతా. నెక్స్ట్ టైం నుంచి సరిగ్గా మాట్లాడేటట్టయితే ఇక్కడికి రా. ఇప్పుడు ఏంటి నువ్వు పాట పాడతావా? నీకు నేను సారీ చెప్తాను, కానీ మాటల్లో కాదు పాటల్లో. సరే కోటి గారు పాట అమ్మా పాడతాను. వద్దమ్మా. అమ్మో నా పేరు చెప్పకే తల్లి. I'm very sorry అన్నగా వన్ను సారీ సరదాగా నవ్వేసే ఒకసారి. I'm very sorry అన్నగా వన్ను సారీ సరదాగా నవ్వేసే ఒకసారి. అయ్యో 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 పెదాలలా బిగించి చెప్పించకి మరి మంత్రాలవి జపించి వదిలేశమించి. వెరీ గుడ్ వెరీ గుడ్. వెరీ గుడ్ వెరీ గుడ్. సార్ మీ పాటేనా సార్ నాకు ఇది? తెలిసి కోటి గారికి కదా అందరూ సారీ చెప్పాలి నువ్వు ఈ పాట. శైలజమ్మకి కాదు. అసలు ప్రొఫెషనల్ సింగర్స్ కూడా అంత కాన్ఫిడెంట్ గా పాడరు. అసలు మైకేల్ పాప్ సాంగ్ పాడతారు కదా, పాప్ సింగర్ అసలు లాగా. ఆ నిలబడ్డం చూడండి. మళ్ళీ చూడండి ఫుల్ కాన్ఫిడెన్స్. గివ్ ద బిగ్ క్లాప్స్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. యాక్చువల్లీ నువ్వు కోటి గారిని పిలిచినందుకన్నా ఈ పాట విన్నందుకే ఆయన ఎక్కువ ఫీల్ అయినట్టున్నాడు. దయచేసి ఇరియా సారీ చెప్తే వెంటనే యాక్సెప్ట్ చేసేయండి. మనం యాక్సెప్ట్ చేయకపోతే అది మళ్ళీ పాట పాడి ఆ సారీని మనకి డెడికేట్ చేయడం ఇబ్బంది పెట్టొద్దు ఇరియాని.
ఇది అద్భుతంగా పాడావు నాన్న. థ్యాంక్ యూ అనిల్ మామ. నేను ఇంకా పాత రోజు. అనిల్ మామ, అమ్మా. నీ సాంగ్స్ కూడా బాగా వస్తాయి. ఏ సాంగ్ పాడతావు? నీ తల పిల్ల బాధ నెక్స్ట్. పాడతావా? ఒక నీకు వచ్చిన లైన్లు పాడు, నీకు మీసాల పిల్ల. ముందు కోతిగా అన్నాను. చాలా బాగా పాడావు బంగారం, బాగా పాడావు, డాన్స్ చేసావు, పక్క స్టైల్ ఉంది పాటలో కూడా నువ్వు పాడుతూ ఉంటే అంతా బాగుంది. ఇది కొంచెం తగ్గిస్తే చాలు, అంటే అన్ని బాగుంది, కొంచెం తగ్గించుకో అంతే, తగ్గిస్తే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ కోతి అన్నయ్య. నువ్వు ఫస్ట్ నా పేరు కొంచెం కరెక్ట్గా పలకడొచ్చు, నేర్చుకో ఒకసారి. నేను 100 times నేర్చుకుని అయినా రాలేదు. లవ్ యూ నేను అసలు, నాకు యూ వెరీ మచ్ ఇంప్రెస్డ్ మీ టుడే. థ్యాంక్స్ అన్నయ్య. మళ్ళీ అన్నయ్య నేను నీకు, సరే ఓకే. నేను అన్నయ్య కాబట్టి కోతి అన్నయ్య అంటున్నాను. అరే మైక్ ఆఫ్ చేయండి సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. నీకు